కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద యువత నిర్వహించిన పోరాట విజయం నీట్ పరీక్ష కోసం చనిపోయిన 93 మంది విద్యార్థులకు అంకితమిస్తున్నామని జైభీంరావు భారత్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారపు మల్లికార్జున వెల్లడించారు. సోమవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మల్లికార్జున మాట్లాడుతూ కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ ఆధ్వర్యంలో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద యువత నిర్వహించిన పోరాటం అందరికీ స్ఫూర్తిగా నిలిచిందని, యువత తలుచుకుంటే దేశంలో రాష్ట్రాలలో ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందన్నారు. ఢిల్లీలో విద్యార్థులు నిర్వహించిన నిరసన కార్యక్రమానికి జైభీంరావు భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ మద్దతు తెలియజేయడం జరిగిందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఇంతమంది రాజకీయ నాయకులు ఉన్నా సరే ఏ ఒక్కరికి కూడా ఢిల్లీ వెళ్లి తన మద్దతును తెలియజేసే ఖాళీ లేకపోవడం ఆంధ్రప్రదేశ్ యువత గమనిస్తుందన్నారు. రాహుల్ గాంధీ, సోనం వాంగ్చుక్, ప్రకాష్ రాజ్, చంద్రశేఖర్ ఆజాద్ అందరికీ కూడా పార్టీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. కేంద్ర విద్యాశాఖ నిర్వహిస్తున్న 30 రకాల కేంద్ర పరీక్షల నిర్వహణలో 25 రకాల పరీక్షలను ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుందన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ఆధ్వర్యంలో 2019 నుండి ఎన్టీఏ నిర్వహించిన పరీక్షల కోసం 6,50,00,000 మంది విద్యార్థులు పరీక్షలు రాశారని అన్నారు. కేవలం 221 మంది ఉద్యోగులు ఉన్న ఎన్టీఏ సంస్థకు ఇన్ని కోట్ల మంది విద్యార్థులు పరీక్షలు రాసే భవిష్యత్తును కేంద్ర ప్రభుత్వం తాకట్టు పెట్టిందన్నారు. 2019 సంవత్సరంలో 1.20 కోట్లు, 2020 సంవత్సరంలో 1.30 కోట్లు, 2021లో 1.10 కోట్లు, 2022లో 1.50 కోట్లు, 2023లో 1.33 కోట్లు, 2024 సంవత్సరంలో 1.60 కోట్లు, 2025 సంవత్సరంలో 1.50 కోట్లు, ప్రస్తుతం 2026 సంవత్సరం మొదటిలోనే 65 లక్షల మంది ఎన్టీఏ నిర్వహించిన కేంద్ర ప్రభుత్వ పరీక్షలను విద్యార్థులు రాశారన్నారు. 75 రోజుల పాటు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు నిర్వహించిన నిరసన కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం ఎన్నో ఆటంకాలను సృష్టించిందని, మొదట్లోనే కేంద్ర ప్రభుత్వం స్పందించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించి ఉంటే ఇన్ని అనర్థాలు జరిగి ఉండేవి కాదన్నారు. చదువు కష్టం పవన్ కళ్యాణ్ కి తెలియదని, కేవలం ఎన్నికల ఎఫిడవిట్ లో 1984లో 10వ తరగతి చదివిన పవన్ కళ్యాణ్ నీట్ పరీక్షలపై ఎలా స్పందిస్తారని అన్నారు. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ 2003లో కేవలం ఇంటర్మీడియట్ చదివి బీటెక్ చదివానని చెప్పుకుంటున్న ఎంపీ విద్యార్థుల నిరసన కోసం ఇప్పటి వరకు స్పందించలేదన్నారు. రీ ఎగ్జామ్ పెట్టాం కదా అని చేతులు దులుపుకుంటున్న కేంద్ర ప్రభుత్వానికి రీ ఎలక్షన్స్ పెట్టే సత్తా ఉందా అని ప్రశ్నించారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమం ఆంధ్ర రాష్ట్ర యువత అంతా గమనించారని, త్వరలో అదే ఉద్యమం ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా జరిగే అవకాశం ఉందన్నారు. యువతతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేష్లు తెలుసుకోవాలని అన్నారు. మేము ముందుకు రావడానికి ముఖ్య కారణం మనం అందరం చూసాం. భారతదేశ వ్యాప్తంగా ఢిల్లీ నడి ఒడ్డున యువత ఏ విధంగా ఉద్యమాలు చేసి ఒక కేంద్ర మంత్రిని రాజీనామా చేసే విధంగా వీళ్ళందరూ చేసిన పోరాటాన్ని మనం కూడా మా పార్టీ తరఫున అభినందించాలి అనే ఉద్దేశంతో ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా 2 అంశాలు. ఈరోజు యువత తలుచుకుంటే రాష్ట్రంలోనూ దేశంలోనూ ఏ విధంగా ఎవరినైనా గద్దె దించగలం అన్న అంశం మీద, అదేవిధంగా దేశం ప్రపంచం కూడా చూసేటట్టుగా ఒక మంచి ఉద్యమం జరిగితే మన రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్న నాయకులందరూ గొంతులు మోగపోయాయా, ఈ 2 అంశాల మీద నేను ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా ఈ నీట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆ ఎగ్జామ్ సంబంధించి గడిచిన 6 సంవత్సరాలు రికార్డ్స్ తీసుకుంటే సుమారు 93 మంది పిల్లలు చనిపోవడం జరిగింది. ఈరోజు ఈ 2026 సంవత్సరంలో పిల్లలందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కష్టపడి ఉద్యమాల ద్వారా సాధించిన ఈ విజయాన్ని ఆ చనిపోయిన 93 మందికి అంకితం చేస్తా ఉన్నాం. ఒక ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే అంటాడు, ఎవరైతే రోడ్లు ఎక్కారో పిల్లలందరినీ కూడా వాళ్ళ హిస్టరీలు బయటకు తీస్తాం, రోడ్డు మీదకి లాగేస్తాం, జైల్లో వేస్తాం,
అసలు బెయిలే లేకుండా సంవత్సరం పాటు లోపల పెడతామని పనికిమాలిన స్టేట్మెంట్ ఇస్తే పిల్లలు ఏమైపోతారు? అరే ఒక వ్యక్తి 5వ తరగతి నుండి 10వ తరగతి నుండి ఇంటర్మీడియట్ తర్వాత ఒక నీట్ ఎగ్జామ్ రాయాలి అంటే ఒక 5-10 సంవత్సరాలు కష్టపడి నిద్రలు మాని తిండి మాని ఎంతో కష్టపడి చదివి ఆ ఒక్క ఎగ్జామ్ రాస్తాడే. ఆ ఎగ్జామ్ ఎక్కడో లీక్ అయిందని చెప్పి ఆ ఎగ్జామ్ పేపర్ క్యాన్సిల్ చేసేస్తే ఆ స్టూడెంట్ ఆ 17-18 సంవత్సరాల చిన్న పిల్లవాడి పరిస్థితి ఏంటి అని కామన్ సెన్స్ లేకుండా వీళ్ళు మాట్లాడుతూ ఉంటే ఏమైపోతుంది ప్రపంచం, దేశం ఏమైపోతాం? ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? ఇప్పుడు దీని మీద మాట్లాడండి. మన నాయకుల కోసం కూడా తప్పనిసరిగా మనం మాట్లాడదాం. అంటే ఒక వ్యక్తి మీకు అందరికీ కూడా తెలుసు, ఒక ఇంట్లో మన పిల్లవాడు ఒకరు చదువుకుంటూ ఉంటే రాత్రులు పగలు వాడు ఫ్యూచర్ కోసం కష్టపడతా ఉంటే ఆ తల్లిదండ్రులు ఎంత సఫర్ అవుతారు, ఎన్ని కోల్పోతారు, ఎన్ని ఆనందాలు కోల్పోతారు. ఇంత కష్టపడి చదివితే ఎక్కడో పేపర్ లీక్ అయిందంటే ఆ చిన్న హృదయం సడన్ గా హార్ట్ అటాక్ తోట మరొకలాగా చనిపోతే ఆ పిల్లల పరిస్థితి ఏంటి, ఆ కుటుంబ పరిస్థితి ఏంటి అని ఒక్కడైనా ఆలోచిస్తా ఉన్నాడా? రీ ఎగ్జామ్ కండక్ట్ చేశాం కదా, మరి అందరికి కూడా ర్యాంకులు వచ్చాయి కదా, రేపేళ్ళలో కాలేజీలో జాయిన్ అవుతారు కదా అని పనికిమాలిన స్టేట్మెంట్ ఆ ఎంపీ ఇస్తే రీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారండి? ఇన్ని కోట్ల మంది, ఇన్ని లక్షల మంది రాసిన పిల్లలది పేపర్ లీక్ అయిందని అది క్యాన్సిల్ చేసి రీ ఎగ్జామ్ పెడితే ఎవరో ఒక స్టూడెంట్ కి మంచి ర్యాంక్ ఒకటి వస్తుంది. 1వ ర్యాంకు, 10వ ర్యాంకు, 100వ ర్యాంకు వస్తుంది. అడికి మంచి సీట్ అని చెప్పి చాలా కష్టపడి చదివాడు. వాడు మరలా రీ ఎగ్జామ్ పెట్టినప్పుడు అడికి సరైన ర్యాంక్ రాకపోతే ఆ ప్రెజర్ తోట ఆ కష్టంతో అనుకున్నట్టుగా రాయలేకపోతే ఆ విద్యార్థి పరిస్థితి ఏంటి? చదువుకుంటే కష్టపడి ఎగ్జామ్స్ రాస్తే ఈ పనికిమాలిన వెధవలందరికీ కూడా ఆ కష్టం అంటే ఏంటో తెలుస్తుంది. రీ ఎగ్జామ్ పెడతారా? మాకు నమ్మకం లేదు, ఎన్నికలు మొన్న బాగా జరిగాయి అని 24లో దమ్ముంటే పెట్టండి మీరు రీ ఎలక్షన్స్. మీకు అన్ని లక్షల మెజారిటీ వస్తుందో మేము కూడా చూస్తాం, ఇన్ని సీట్లు వస్తాయి మేము కూడా చూస్తాం. దమ్ముంటే పెట్టండి, మీరు రీ ఎలక్షన్స్ పెట్టండి. పనికిమాలిన స్టేట్మెంట్లు ఇవ్వమంటే పిల్లల కోసం మాత్రమే ఇస్తారా మీరు? తప్పనిసరిగా దేశం చూసింది, యువత చూసింది. యువతను ఎలక్షన్స్ కోసం మాత్రం వాడుకొని ఈ రోజు వాళ్ళకి సమస్య వచ్చిందంటే వదిలేస్తారా మీరు? సో తప్పనిసరిగా యువత ఎప్పుడు ఎక్కడ ఎలా రియాక్ట్ అవ్వాలో అయ్యారో చూశారు. కాబట్టి ఎవ్వరు కూడా తప్పించుకోలేరు యువత నుండి. వచ్చే ఎన్నికల్లో వాళ్ళ సత్తా ఏంటో తప్పనిసరిగా చూపిస్తారు. అప్పటి వరకు కూడా మీరు ఇలాగే మాట్లాడండి. పిల్లలు రోడ్లు ఎక్కి ఉద్యమాలు చేస్తారు, మీ ఉద్యోగాలు కూడా పోతాయి. ఇదట లీక్ అయ్యింది కదా ఈ పేపర్, దాని మీద మాట్లాడకుండా కాక్రోచ్ జనతా పార్టీ అనే ఉద్యమంతో పిల్లలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి పనికిమాలిన స్టేట్మెంట్లు అంతా ఇస్తా ఉన్నారు అని మాట్లాడుతూ, చిన్న చిన్న మనసున్న వాళ్ళు, దేశ రాజకీయాలు లోతు తెలియని వాళ్ళు విభజన రాజకీయాలు చేసి దేశ సమగ్రతను బలహీనపరుస్తున్నారు అట. ఈ చిన్న చిన్న మనసున్న వాళ్ళే అందరూ కలిసి ఒక కేంద్ర మంత్రిని రాజీనామా చేసేటట్టుగా ప్రయత్నం చేశారు మిస్టర్ పవన్ కళ్యాణ్. ఒకసారి ఆలోచించు. అదే విధంగా ఇందులో సుమతి సతకు ఒక ఉదాహరణగా కూడా ఈయన మనకు చెప్పాడు. చీమ లాంటి చిన్న చిన్న జీవి కూడా పెద్ద పావును చంపగలదట. అలాగే చిన్న చిన్న ఆరోపణలు ఉన్న వాళ్ళు కూడా దేశానికి పెద్ద నష్టం చేస్తారట. ఇలా నష్టం ఎక్కడ చేశారయ్యా? మీలాంటి పనికిమాలిన రాజకీయ నాయకులందరూ కూడా రాష్ట్రాలని దేశాలని ఏలేస్తా ఉంటే పిల్లలందరూ కష్టపడి చదువుకుని రోడ్లెక్కి పోరాడి వాళ్ళు ఒక విజయాన్ని సాధించారు. ఇంకా ఫర్దర్ గా రకరకాల మీ బొక్కలన్నీ కూడా బయటకు వస్తాయేమో అని చెప్పి మీరందరూ రాజీనామా చేసి మీ మంత్రిని పక్కకు తోసేశారు తప్ప త్వరలో మీ వరకు కూడా వస్తాయి. రాష్ట్రాల్లో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. అలాంటి వాళ్ళందరూ కూడా మాట్లాడతాం. తప్పనిసరిగా మిమ్మల్ని కూడా బయటకు తీస్తాం. 10వ తరగతి చదివి కబుర్లు మాత్రం చెప్పమంటే మాత్రం పెంట కబుర్లు మాత్రం మీరు 100 చెప్తారు. రెండోది, అత్యంత ముఖ్యమైన వ్యక్తి, తిట్టడానికి ముందు వచ్చేసే వ్యక్తి మా గ్రేట్ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్. ఈయన కుర్రోడే కదా, ఓన్లీ ఇది తెగ చదివేసి ఉంటాడు కదా అని చెప్పేసి ఈయన కూడా తీసా అఫిడవిట్. ఇది ఇంకా దరిద్రం. 12వ తరగతి ఇంటర్మీడియట్ చదివాడట 2003వ సంవత్సరంలో. ఈయన మాకు ఎంపీ. బీటెక్ డిస్కంటిన్యూ అని కూడా రాశాడు ఈయన అఫిడవిట్, ఇది ఎలక్షన్ అఫిడవిట్. ఇంటర్మీడియట్ చదివి డిగ్రీ బీటెక్ లో నువ్వు డిస్కంటిన్యూ అయింది నీకేం తెలుస్తాయా? మాట్లాడమంటే ప్రకాశంగా రాజుని తిట్టు, మరొకరిని తిట్టు, లాని తిట్టు, వీని తిట్టు అంటే భౌత పురాణం మొత్తం ఇప్పేస్తున్నాం కదా. పిల్లలకి జరిగిన అన్యాయం కోసం మాట్లాడు. నువ్వు మాట్లాడు, ఏం మాట్లాడుతావు మేము కూడా చూస్తాం. ఇంటర్మీడియట్ లో 10th లో చదివేసి ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, మీరు ఎంపీలు అయిపోయి పిల్లలకి ఏదైనా అన్యాయం జరిగింది అంటే ఒక్కడు మాత్రం రాడు. ఏమన్నా చెప్పమంటే మాత్రం ఇక మంచి కథలు చెప్తారు. ఇప్పుడు మొన్న సుమతి సత్యం కాదు ఇప్పుడు చెప్పడం, వీళ్ళు మంచి కథలు చెప్తారు. మంచోడు చెడ్డోడు, చెడ్డోడు మంచోడు కథలు చెప్పమంటే మాత్రం చెప్తారు. అంటే ఏం కాదు ఇది. మంచోడు చెడ్డోడు అంటే
బీజేపీ వీళ్ళకి నచ్చితే ఎస్ దేవుడు గొప్పోడు, మోదీ అంటే అంతకు మించినోడు ఎవడో లేడు దేశంలో ప్రపంచంలోనే గొప్పోడు అని చెప్పి మంచోడు అంటారు. మళ్ళా విడిపోతే అబ్బెబ్బెబ్బెబ్బే పెళ్ళాన్ని కూడా సరిగ్గా చూసుకోలేనాడు, ఈడేం మనిషి అయ్యా బాబు, అస్సలు చాలా చెడ్డోడు, మోదీని నమ్మకండి అని చెప్పేసి పెద్ద పెద్ద కబుర్లు చెప్తారు. మళ్ళా మంచోడు, అయ్యయ్యో నీకంటే గొప్పోడు ఎవ్వడో లేడు, మరలా 24 ఎలక్షన్స్ కి మరలా మంచోడు, మరలా ఇప్పుడు ఏమైనా తేడా కొడితే మళ్ళీ చెడ్డోడు. ఈ మంచోడు చెడ్డోడు కథలు మీరు జనాలకు చెప్తే మేము ఎదవల్లాగా వింటా ఉంటాం. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ప్రజలు కూడా చూస్తూనే ఉన్నారు. మీ మంచోడు చెడ్డోడు కథలు మేము కూడా ఎవరు మంచోడు ఎవరు చెడ్డోడు గ్రహించడానికి సిద్ధంగా ఉన్నాం. అండ్ ఇంకో కథ ఒకటి చెప్పారు, కట్టే కొట్టే తెచ్చేట. ఈ కట్టే కొట్టే తెచ్చే అని వీళ్ళు ఒకసారి వాడినప్పుడు నేను ఏదో అనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమవుతుంది. ఈవీఎం మిషన్లు అన్ని కూడా ఒక కట్టగా కట్టేస్తారు, వీళ్ళకి నచ్చిన అందరికీ కొట్టుకుంటూ వెళ్ళిపోతారు. మొత్తం వీళ్ళకి ఎన్ని సీట్లు కావాలో అన్ని కూడా తెచ్చేసుకుంటారు. ఈ కట్టే కొట్టే తెచ్చే ఈ మంచోడు చెడ్డోడు కథలు వినటానికి రాష్ట్రంలో దేశంలో యువత సిద్ధంగా లేదు. మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు సిద్ధంగా ఉండండి. మీ అందరికీ కూడా 3 రోజులు దగ్గరగానే ఉన్నాయి. చదువుకుంటే, సంస్కారం ఉంటే, అందరూ ఎలా మాట్లాడాలి, పిల్లలకి ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళకి అకౌంటబిలిటీగా ఏ విధంగా మాట్లాడుంటుంటే ఈ సిజేపీ పార్టీ రాదే, ఆ పిల్లలు ఆ పేరు పెట్టుకుని ఈ రోజు రారే. సిజేపీ పార్టీ రావడానికి మీరే కదా కారణం, పిల్లలు రోడ్డు ఎక్కడానికి మీరే కారణం. ఎక్కడో 10 మంది 100 మంది పిల్లలు ఇన్ని లక్షల మంది ఇష్యూ జరుగుతున్నప్పుడు చిన్న చిన్న సమస్యలు క్రియేట్ చేస్తే దేశద్రోహులు, రాజద్రోహులు, పాకిస్తాన్ నుంచి వచ్చారు, మరలా 317 రద్దు చేసేస్తారట, ఎవడో ఎక్కడో 4 మాటలు మాట్లాడితే అవి మాత్రం మీ అందరికీ కనిపిస్తా ఉన్నాయా? ఇంతమంది పిల్లలు హంగర్ స్ట్రైక్లు చేస్తూ, రోడ్లు ఎక్కి ధర్నాలు చేస్తూ, ఒక ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది బాసు, మా జీవితాలు నాశనం అయిపోయిన మాట్లాడితే దాన్ని పక్కన పెట్టి అక్కడక్కడ మోదీని తిట్టాడు, అది తిట్టాడు, ఇది మాత్రం మీకు కనిపిస్తా ఉందంటే పిల్లలు కూడా ఇవన్నీ కూడా గ్రహిస్తా ఉన్నారు. తప్పనిసరిగా ఇది ఎన్నికల కోసం మాత్రమే కాదు, తప్పనిసరిగా యువత తలుచుకుంటే కేంద్ర మంత్రులనే కాదు ప్రధాన మంత్రులు, ముఖ్యమంత్రితో సహా రాజీనామాలు చేసే కార్యక్రమాలు కూడా వాళ్ళే చూసుకుంటారు. మీరు యువతతో దయచేసి పెట్టుకోకండి. ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళందరికీ కూడా అకౌంటబిలిటీగా ఉంటారని ఆశిస్తా ఉన్నాం.